మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన కొళితెల దంపతులు తమ ముగ్గురు పిల్లల పేర్ల వెనుక ఉన్న లోతైన అర్థాలను మరియు ఆ పేర్లను ఎంచుకోవడానికి గల కారణాలను వివరిస్తూ పంచుకున్న విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల జన్మించిన కవల పిల్లలకు శివరాం మరియు అన్మీరాదేవి అని నామకరణం చేయడం వెనుక అటు ఆధ్యాత్మికతను ఇటు కుటుంబ వారసత్వాన్ని గౌరవించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. బావకి పెట్టిన శివరాం అనే పేరులో మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు అయిన శివశంకర వరప్రసాద్లోని శివను, అలాగే రామ్ చరణ్ పేరులోని రామ్ను కలిపి పెట్టారు. ఇది అంతులేని శక్తికి, నిగ్రహానికి మరియు ధర్మానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక అమ్మాయికి పెట్టిన అన్మీరాదేవి అనే పేరు కనకదుర్గమ్మ ఆశీస్సులతో అపరిమితమైన ధైర్యం మరియు దైవిక శక్తిని సూచించేలా ఎంపిక చేశారు. ఇందులో వీర అంటే ధైర్యమని, అన్ అంటే అంతు లేనిదని అర్థం. వారి పెద్ద కుమార్తె క్లీంకార కొణితెల పేరు కూడా ఎంతో విశిష్టమైనది. ఇది లలితా సహస్రనామాల్లోని క్లీం అనే బీజాక్షరం నుండి తీసుకోబడింది. ఈ పేరు ప్రకృతి రూపాన్ని మరియు ఆధ్యాత్మిక మేల్కొలుపును కలిగించే శుద్ధమైన శక్తిని సూచిస్తుందని ఉపాసన గతంలోనే వివరించారు. ఉపాసన షేర్ చేసిన ఫోటోలలో తన ముగ్గురు పిల్లలతో కలిసి మెగా కుటుంబం మొత్తం ఎంతో ఆనందంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చిరంజీవి దంపతులు తమ మనవడు మనవరాలను ఎత్తుకుని ఉన్న దృశ్యాలు అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. ఈ పేర్ల ఎంపికలో తమ తల్లిదండ్రుల సలహాలను, పెద్దల ఆశీస్సులను తీసుకోవడం తమ సంప్రదాయం పట్ల ఉన్న గౌరవాన్ని చాటుతోందని ఈ జంట పేర్కొన్నారు. ముగ్గురు పిల్లల పేర్లు కూడా కేవలం పిలుపు కోసం మాత్రమే కాకుండా వారి వ్యక్తిత్వాల్లో ఆ గొప్ప లక్షణాలు ఉండాలనే ఆకాంక్షతోనే నిర్ణయించినట్లు ఉపాసన తన పోస్ట్లో చాలా స్పష్టంగా మరియు భావోద్వేగంతో వివరించారు. మీకు ఈ ముగ్గురు పిల్లల పేర్ల వివరణ మరియు ఫోటోలు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మెగా కుటుంబానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.